ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మరి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మరి ఈ వివాదం మొత్తం కూడా మరొకసారి తెర మీదకి వచ్చిందనే చెప్పాలి. ఇక ఇది ఇప్పట్లో ఒడిచేటట్లేదు, ఇక తగ్గేదేలే అన్నట్టు సినిమాలో డైలాగ్ మొత్తం కూడా ఇక ఇవాళ నిజంగానే ఇది తగ్గేటట్లు లేదు. ఇక ఇప్పుడు ఎందుకనంటే మరి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో దీనికోసం మరి చాలా సవివరంగా మరి మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మరి ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా మరి సాక్ష్యాలు ఆధారాలు దానిని బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నా, ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడతలేను. అయితే బాధ కలిగించినటువంటి విషయం ఏందనంటే మరి అక్కడ ఎవరైతే మహిళ చనిపోయారో తొక్కిసలాటలో మరి ఎవరైతే తన కుమారుడైనటువంటి మరి ఆ పిల్లాడు మరి ఆయన కూడా చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ఇక్కడ సానుభూతి ఎవరి మీద చూపించాలి? ప్రాణాలు పోయిన వారి మీద చూపించాలి. మరి ఎవరైతే కొన ఊపిరిలో ఉండి కొట్టుమిట్లాడుతున్నటువంటి మరి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆయన మీద సానుభూతి చూపించాలి. కానీ ఇవాళ ఆయన హీరో గారిని టచ్ చేస్తారా మీరు? అంత పెద్ద హీరోను మీరు ముట్టుకుంటారా మీరు అని చెప్పి కొంతమంది కొన్ని రకాలుగా మరి ప్రభుత్వాన్ని మీద అపనిందలు వేశారు. ఈ వాస్తవంగా గమ్మతైన విషయం ఏంటంటే ఇది మనం చూసినాం. మనం కూడా హీరో గారు ఒకరోజు జైల్లో ఉంటేనే తట్టుకోలేనటువంటి అభిమానులు కొంతమంది మనం చూసినాం. ఇదంతా కూడా ఈ దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించినటువంటి విషయం మనందరికి తెలిసిన విషయం. ఇక బాధకరమైనటువంటి విషయం ఏంటంటే బాధితుల పట్ల ఎవ్వరు కూడా సానుభూతి చూపించకుండా కేవలం ఒక హీరో మీద మాత్రమే సానుభూతి చూపించడం అనేది ఇది చాలా చర్చనీయమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇవాళ నిజంగానే బాధకరంగామైనటువంటి విషయం కూడా మారిపోయింది. ఇక ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ గత మంత్రులు ఎవరైతే 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి కొంతమంది మంత్రులు కూడా ప్రభుత్వం మీద నిందలేశారు, ప్రభుత్వాన్ని అనరాని మాటలు అనేసారు, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని కూడా తిట్టిరని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు ఒక నిజాయితీ గలటువంటి వ్యక్తులైతే మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల మాట్లాడకుండా ఒక హీరో గారికి అన్యాయం జరిగింది, హీరో గారిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, ఇది చాలా అన్యాయం అని చెప్పి నా మీద ఇష్టం వచ్చినటువంటి రాతలు రాసిరు. సామాజిక మాధ్యమాలనైతేనేది మరి సోషల్ మీడియా మొత్తం కూడా మరి మా ప్రభుత్వాన్ని అనేక రకాలుగా బదనాం చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక దీని మీద మరి ముఖ్యమంత్రి గారు పూర్తిగా మరి వివరణ ఇచ్చిన తర్వాత ఇక కొంత మరి ఈ వివాదం అంతా కూడా సమసిపోతుందని అనుకున్నాం మనం. ఇక ఇక్కడితో ఇది ఆగిపోతుందని అనుకున్నాం మనం. కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ మొదలైపోయింది. మరి ముఖ్యమంత్రి గారు ఎంత వివరంగానైతే మాట్లాడిరో ఇక దీనిని ఖండిస్తూ మరి హీరో అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అసలు నాకు 3 రోజుల వరకు ఈ సంఘటన ఒక ఆమె చనిపోయిందనే విషయమే తెలియదు, మరి అందులో ఒక బాబు గాయాల పాలైందనే విషయం నాకు అసలే తెలియదు, అక్కడ తొక్కిసలాట జరిగిందనే విషయం నాకు అసలే తెలియదు, అసలు నాకు ఇది సంబంధమే లేదు అన్నట్టుగా మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం విన్నాం. ఇది గమ్మతైన విషయం ఏంటంటే ఇక ముఖ్యంగా ఇక ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగానే మాట్లాడినని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద మరి పిఎస్ ఎవరైతే పోలీసులు ఉన్నారో అంటే ఆయన ముందే చెప్పిండు నేను సాక్ష్యాలు ఆధారాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. కానీ అల్లు అర్జున్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి
అరే నాకు అది సంబంధం లేదురా నాయన, నేను నా వల్ల అసలు జరిగిందే కాదు, అసలు నాకు అది తెలియడైతే కదా ముచ్చటని మాట్లాడే వరకు ఇక పోలీసులు కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు మిత్రులారా. తీసుకొని ఇక నిన్న సాక్ష్యాలు, ఆధారాలు, వీడియో ఫుటేజీలన్నీ కూడా మీడియాకు రిలీజ్ చేసారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అన్నారు, మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, ఒక హీరోను అనగదొక్కాలని చెప్పి, ఒక హీరోను బదనాం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి పన్నాగాన్ని వండిందని చెప్పి బదనాం చేయగానే ఈ బదనాం నాకెందుకు రా నాయన, వాస్తవాలు నేను చెప్పడం కాదు, మీరు దాన్ని పబ్లిక్ చేయండి అని చెప్పారు. ఇక పోలీసులు కూడా ఏం చేసారు, ఇక ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. దాన్ని సీరియస్గా తీసుకొని ఏం చేసారు, మరి అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ అంతా కూడా కలెక్ట్ చేసి ఇక నిన్న ప్రెస్ ముందు రిలీజ్ చేసి, ఆ ప్రెస్లో నిజంగానే మరి ఆయన కారు యొక్క టాప్ మీదకి ఎక్కి చేతులు ఊపడము, అక్కడి నుంచి బాల్కనీ దగ్గరికి పోవడము, అక్కడి నుంచి అక్కడికి ఇక్కడికి కొంత తిరగడము, అంత రద్దీ ప్రదేశంలో తొక్కిసలాడడం జరగడం, ఇవన్నీ మనం చూసినాం. ఇక మరి అల్లు అర్జున్ గారేమో నాకు సంబంధమే లేదు అది అని మాట్లాడుతుంది. ఇక వీడియో ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులేమో బయట పెట్టింది. ఇక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఇప్పటికీ పదే పదే ఎందుకు చెప్తున్నంటే, నిజంగా చనిపోయినటువంటి ఎవరైతే రేవతి ఉందో మరి వీరి పట్ల కనీసం ఎవరు కూడా సానుభూతి చూపించకుండా, అంటే సినిమా పెద్దల సంగతి పక్కన అటు పెడితే రాజకీయంగా ముదిరిపోయినటువంటి ఈ అంశం మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు కూడా ఏమంటారంటే, చనిపోయిన రేవతి గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడతలేదు. ఈ అసలు కథ మీరు వినండి మిత్రులారా. చనిపోయిన రేవతి గురించి మరి ఎవరైతే తన బాబు, మరి ఆ బాబు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మరి ఆయన కోసం కూడా ఎవరు మాట్లాడతలేరు ఈ రాజకీయ పక్షాలు. అంటే ఎంతసేపు వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఈ రాజకీయాన్ని మొత్తం, అంటే హీరోలను ఇంకా పెద్ద హీరోలు చేయాలి, హీరోల పక్షాన, అరే హీరోల పక్షాన ఉండడం తప్పు కాదు, హీరోల పక్షాన మాట్లాడడం కూడా తప్పు కాదు, కానీ వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది చిలికి గాని వాళ్ళగా మరొకసారి మళ్ళీ ఎందుకు దుమారం రేగింది అని అంటే, ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆల్రెడీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నిండు సభలో మాట్లాడిండు, పూర్తి వివరణ ఇచ్చిండు. వివరణ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు నా మీద తప్పుడు ఆరోపణ చేస్తుండ్రు, ఇవన్నీ అవాస్తవాలని చెప్పినప్పుడు దాన్ని పోలీసులు ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అవాస్తవాలు అన్నప్పుడు అవి వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది మరి బయట పెట్టడానికి ఖచ్చితంగా పోలీసులు దాని మీద నిజాలు బయట పెడతారు కదా. ఇక అదే పని చేసిరు వీళ్ళు కూడా. ఏం చేసినట్టు ఇక తగ్గేదే లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ రీళ్లు కట్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఇష్టం, ఈ సినిమా కాదు, ఈ సినిమా డైలాగులు మాకు చెప్పవద్దు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు, మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే మీ రీల్స్ మేము కట్ చేస్తాం అని చెప్పి నిన్న మన నిజంగానే సివి ఆనంద్ గారు చాలా స్పష్టంగా మాట్లాడడమే కాకుండా ఈ వీడియో ఫుటేజ్ అంతా ప్రెస్కి రిలీజ్ చేసి, వీడియో ఫుటేజ్ అంతా కూడా ప్రెస్కి రిలీజ్ చేసి ఆయన చాలా బ్రహ్మాండంగా విషయాన్ని తెలియజేసి, ఈ పౌరుల యొక్క భద్రతనే మాకు ముఖ్యం, మీరు పెద్ద హీరోలైతే కావచ్చు, మాకేందట, చట్టం ముందు పెద్ద హీరోలా చిన్న హీరోలా పెద్దోళ్ళ చిన్న అనేది లేదు, చట్టము ఎవరికైనా సమానంగానే పనిచేస్తుంది. మరి డీజీపీ జితేందర్ సార్ కూడా ఇదే మాట్లాడుతుండు. ఆయన కూడా ఏమంటుండు, మాకు పౌరుల యొక్క రక్షణనే మాకు ముఖ్యము, ఇలా పౌరుల ప్రాణాలతో చెలగాటమాడతామనంటే ఇక్కడ చట్టం ఊకోదు, దాని పని అది చేసుకుంటూ పోతుంది, ఆ పనే మేము చేస్తున్నాం అని చాలా గట్టిగా చెప్పిండు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గమ్మతైన విషయం ఏంటంటే ఆల్రెడీ కేసు విచారణలో ఉంది. అల్లు అర్జున్ గారు ఎక్కడ తప్పిదం చేసిండనంటే, ముఖ్యమంత్రి గారికి కౌంటర్ ఇవ్వాలనుకోండు, కానీ పాపం ఆయనకే ఎన్కౌంటర్ అయింది. ముఖ్యమంత్రి గారికి కౌంటర్ ఇవ్వాలనుకోండు, కానీ
ఇప్పుడు ఎందుకంటే వాస్తవాలు కూడా బయటకు వచ్చినాయి. దీని మీద మనం కూడా ఏమనుకున్నాం, చాలా మంది ఏమనుకున్నారు అంటే అరే పాపం వాడు మంచిగా సినిమాలు తీస్తే ఒక హీరోను బాధ పెడుతుర్రు, హీరోను కష్టపెడుతురు, హీరోలను ఇబ్బంది పెడుతురు అని అనుకున్నాం కదా. ఇప్పుడు నిజాలు బయటకు వచ్చినాయి, వాళ్ళు నిజాలను బయటకు చూపిస్తారు. మీరు కళ్ళ కట్టినట్టు వీడియోలు మీరు చూడండి, వీడియో క్లిప్పింగ్లను చూడండి. కాబట్టి ఈయన ఏదో వివరణ ఇవ్వాలనుకోవడం. ఇప్పుడు ఏమైందంటే కేసు విచారణలో ఉన్నప్పుడు వాస్తవాలెంత అవాస్తవాలెంత అనేది కోర్టుకు సబ్మిట్ చేస్తారు పోలీసులు. కానీ ఈయన అంతలోపే నాకు ఏ నేరం తెలియదు, నాకు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఈయన మాట్లాడడం జరిగింది. ఇక వెంటనే పోలీసులు రంగంలో దిగిరు, ఖచ్చితంగా వీడియోలన్నీ ఫుటేజ్నంతా బయట పెట్టిరు. ఇక ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇవాళ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలన్నింటినీ కూడా బయట పెట్టి ఈయన ఆధారాలను బయట పెట్టిన తర్వాత నువ్వు ఆధారాలను కప్పిపుచ్చే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ, ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పటికీ, అరే మేము ఎట్లా ఊకుంటాం భయ్ అని చెప్పి కొంతమంది మరి ఓయూ స్టూడెంట్స్, జేఏసీ కొంతమంది వీళ్ళంతా కలిసి ఈ ఓయూ స్టూడెంట్స్ జేఏసీ అనేది ఒకటి ఉంది. ఈ స్టూడెంట్స్ కొంతమంది పోయి అంటే మా ప్రభుత్వాన్ని మీద బదనాం చేస్తారా ఇట్లా అంటే ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత ఆ యొక్క పిల్లాడి పరిస్థితి, ఆందోళన పరిస్థితి ఉన్న తర్వాత కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. ఇవాళ మీదికెళ్ళి మరి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు, పోలీసులు ఏదో తప్పు చేసినట్టు నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మరి అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కొంత జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అల్లు అర్జున్ గారి ఇంటికి చేరుకొని మరి కొంత రాళ్ల దాడి చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయడం అయితే జరిగింది. ఇక ఈ దాడిలోని ఎవరైతే మరి ఓయూ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి ఆయన ఇంటి మీద రాళ్ళు రువడంతో పాటు అదేవిధంగా కొంత దాడికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే కొంత సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. దానివల్ల కొంత ఎట్లాంటి ఆస్తి నష్టం అయితే జరగలేదు, కానీ కొన్ని పూల కుండీలు, ఈ వరండాలో ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు కొన్నిటిని ధ్వంసం అయితే చేయడం జరిగింది. అంటే వాస్తవంగా మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు దాడి అనేది చేయడం అనేది మన సాంప్రదాయం కాదు. దాడి చేయడం అనేది ఖచ్చితంగా అందరం ఖండించాలి. ఈ విషయం మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా ఖండించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఖండించండి ఈ విషయాన్ని. అంటే ఓయూ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నాన్ని కూడా ఆయన మొత్తం కూడా ఖండించారు. అదేవిధంగా మనం కూడా తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం ఉందంటే శత్రువునైనా ప్రేమించే గుణం, గొప్ప గుణం కేవలం మనకుంది. అదేవిధంగా ఇవాళ మన బాధ అంతా కూడా ఏంటనంటే బాధితులను కనీసం పరామర్శించిన పాపాన ఏ సినీ ప్రముఖులు పోలేదు. సినిమా ఇండస్ట్రీని ఇక్కడి నుంచి పొడగొట్టుకునే ప్రయత్నం ఎవరికి లేదు. సినిమా ఇండస్ట్రీని కాపాడుకునే ప్రయత్నమే చేద్దాం, సినిమా ప్రముఖులను కూడా కాపాడుకునే ప్రయత్నమే చేద్దాం. కానీ అట్లా అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను, వీళ్ళు చేస్తున్నటువంటి మరి ఇట్లాంటి శాంతి భద్రతలు కలిగించేటువంటి, విఘాతం కలిగించేటువంటి వీటినన్నిటి కూడా ప్రోత్సహించలేము కదా. కాబట్టి తప్పును తప్పే అనాలి, ఒప్పును ఒప్పే అనాలి. కానీ తప్పును తప్పని చెప్పినప్పుడు జీర్ణించుకోలేనప్పుడు ఏం చేస్తారు? మనమంటే ఊకుంటారు, పోలీసులు ఊకుంటారు అబ్బాయి, ఊకోరు కదా. పోలీసుల పని పోలీసులు చేస్తారు. ఇక వాళ్ళు ఏమంటారు అంటే ఖచ్చితంగా మరి కేసు విచారణలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది మరి పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీన్ని సీరియస్గా పరిగణించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం. ఎందుకు అని అంటే అల్లు అర్జున్ గారి యొక్క బెయిల్ రద్దు చేయాలి. ఇప్పుడు ఇది పెద్ద సీరియస్ అయిపోయింది మిత్రులారా. అల్లు అర్జున్ గారి యొక్క బెయిల్ కూడా రద్దు చేయాలని ఇవాళ పిటిషన్ వేస్తుంది హైకోర్టులో. ఎందుకనంటే కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో మేము వాస్తవాలు బయట పెడతాం కదా, కోర్టు చెప్తుంది కదా ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నది, అవాస్తవం అంటే. దీనివల్ల మరి ఆయనకున్నటువంటి ఫాలోవర్స్, ఆయనకున్నటువంటి అభిమానులు మొత్తం కూడా అయ్యో మా హీరోను
రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కొంత ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజంగానే ఆందోళన చేయడంతో పాటు కొంత ఆస్తి నష్టం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దీనివల్ల మళ్ళీ శాంతి భద్రతలు అనేవి కొంత క్షీణిస్తాయనే విషయం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే ఖచ్చితంగా మరి హైకోర్టులో బెయిల్ రద్దు కోసం పిటిషన్ ఇస్తారు. మిత్రులారా, ఇవాళ విషయం ఏమైందనంటే ఇక నిజంగానే చెప్పాలంటే కొన్ని పార్టీలు అయితే సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టడం, సినిమా వాళ్ళపై కేసు పెట్టడం అనేది సబబు కాదనే మాట్లాడుతారు. అందులో ముఖ్యంగా బండి సంజయ్ గారు మాట్లాడుతారు. ఎటు కూడా మీకు అధికారం ఉన్నది కదా అని చెప్పి సినిమా వాళ్ళపై కేసు పెట్టడం సరైన పద్ధతి కాదు, మీ పద్ధతిని మార్చుకోవాలి, సినిమా వాళ్ళ మీద కక్ష సాధింపులు ధోరణి అవలంబించడం అంటే ఇదా మీ రాజకీయం అని ఆయన మాట్లాడుతారు. నేను ఏమంటున్నామంటే సినిమా పెద్దల మీద కక్ష సాధింపులు కేసులు పెట్టడము అనేది దానికంటే కూడా ఇలా పిల్లవాడి పరిస్థితి ఏంది, ఆ చనిపోయిన పరిస్థితి ఏందని మాట్లాడుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగింది అక్కడ. ఇవాళ ఎవరికి ఏ నష్టము జరగకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడాలి మీరు కూడా. కానీ ఇవాళ ఒక సమస్యను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఏది ఏమైనా కానీ కూడా మరి చిత్ర పరిశ్రమలో ఇట్లాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా మరి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని మనం కూడా తెలియజేస్తూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.